బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో పూజలు చేసినట్లుగా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్ వద్ద క్షుద్ర పూజల కలకలం రేగింది. ఆయన నీటును ఆనుకొని దాదాపు ఒక 1000 గజాల ఒక ఖాళీ స్థలం ఉంది. దాంట్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏదైతే అంటే క్షుద్ర పూజ చేసినట్లుగా ఆనవాళ్ళు ఉంది. ఈ విషయం గమనించిన సెక్యూరిటీ వెంటనే అటు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఒక ఎర్రని బట్ట, ఒక బొమ్మ, వెంట్రుకలు, నిమ్మకాయలు, అలాగే కోడికాళ్ళు, ఇలా క్షుద్ర పూజలు ఏ విధంగా అయితే చేస్తారో దాని తరహాలో అక్కడ అన్ని కొన్ని ఆనవాళ్ళను కూడా గుర్తించడం కూడా జరిగింది. వెంటనే వాటిని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి సమీపంలో ఆ తర్వాత పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించడం కూడా జరుగుతుంది. అయితే ఇది ఎవరైనా ఆకతాయిలు కావాలని చేశారా, లేదంటే ఇది క్షుద్ర పూజలు ఎవరైనా చేయడం జరిగిందనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఇటీవల కాలంలో వస్తున్న విమర్శల వ్యవహారం కానీ ఆ తర్వాత కేసీఆర్ వ్యవహారానికి సంబంధించి కావాలనే కొంతమంది మా ఈ కేసీఆర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా క్షుద్ర పూజలు చేశారంటూ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడికి చేరుకున్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయడం కూడా జరుగుతుంది. మొత్తానికి కేసీఆర్ ఇంటి సమీపంలో, అది కూడా ఆయన ఇంటి నివాసాన్ని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఏదైతే క్షుద్ర పూజల ఆనవాళ్లు దొరకడం జరిగిందో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రస్తుతం సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా పరిశీలించి దాన్ని ఎవరు ఈ విధంగా చేశారు ఏంటి అనే దాన్ని వాళ్ళని నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కృష్ణ, కేసీఆర్ నందినగర్లోనే ఉన్నారా? అయితే ప్రస్తుతం కేసీఆర్ నందినగర్లోనే నివాసం ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగిందో ఆ ప్రగతి భవన్ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుందో ప్రగతి భవన్ ఖాళీ చేసి ఆయన నందినగర్ లో ఉన్న తన సొంత ఇంట్లోనే ఆయన ఉండడం జరుగుతుంది. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఆయన సోమాజిగూడలో యశోద హాస్పిటల్లో చికిత్స పొంది అనంతరం ఆయన నేరుగా నందినగర్లోని నివాసంలోనే ఉంటాడు. సో ప్రస్తుతం కేసీఆర్ నందినగర్ నివాసంలోనే ఉండడం, ఆయన ఇంట్లో ఉన్న క్రమంలోనే ఈ తరహా క్షుద్ర పూజ కలకలం జరగడం కొంత అనుమానాలకు తావిస్తుందని. అయితే ఇది పోలీసులు స్థానికులు కొంతమంది అగతాయి పనిని కొట్టిపారేసినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు, నేతలు విషయం తెలుసుకున్న తర్వాత అక్కడికి చేరడం, వారంతా కూడా కొంత తీవ్ర స్థాయిలో పోలీసుల పైన మండిపడడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. సో పోలీసులకి ఈ వ్యవహారానికి సంబంధించి దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఎవరు చేశారు ఏంటి ఆకతాయి పనులైనా సరే ఎవరైనా కావాలని చేసినా ఖచ్చితంగా వారిని మాత్రం వారిని అదుపులోకి తీసుకున్నా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే స్థానికంగా ఈ ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా ఈ క్షుద్ర పూజల వ్యవహారం బయటపడింది కాబట్టి ఖచ్చితంగా ఎవరున్నా సరే దాని వెనకాల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని పోలీసులు హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ క్షుద్ర పూజల వ్యవహారాన్ని చుట్టుపక్కల తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున నందినగర్ కేసీఆర్ ఇంటికి చేరుకోవడంతో పోలీసులు వారందరినీ కూడా తిప్పి పంపే పనిలో పడ్డారు. కృష్ణ, ఈ ఘటనపై పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం చెబుతున్నారు? ప్రస్తుతానికి పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నారు. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఉదయాన్నే ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆ తర్వాత తమకు సమాచారం అందించారని కూడా చెప్తున్నారు. స్థానికులు కూడా దాన్ని చూసిన తర్వాత భయభ్రాంతులకు గురైనారే తప్ప తమకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఈ మాజీ సీఎం ఇంటికి రక్షణగా ఉన్న ఈ పోలీసు అధికారులు కొంతమంది సిబ్బంది చూసి తమకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నందినగర్ లో కూడా దాదాపు 60కి పైగానే సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరలో వాటిని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఇది అర్ధరాత్రి 1-2 మధ్యలో జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కృష్ణ, మరి ఈ ఘటనపై కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ సభ్యులు గాని స్పందించారా? దానికి దీనిపైన అటు సీఎం కేసీఆర్ గాని కుటుంబ సభ్యులు కానీ కేసీఆర్ గానీ ఎలాంటి స్పందన లేదు. కేవలం విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వచ్చి కావాలనే కేసీఆర్ పైనే క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. సో పోలీసులు వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పట్టుబడితే కానీ అసలు క్షుద్ర పూజలకు గల కారణాలు ఏంటనేది తెలిసేయలేవు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.
కవర్లో కట్టేసారు నల్ల కోడి. ఎవరైనా చూసిరా అన్న? విజువల్ తీసుకురావడానికి ఏమైంది? నువ్వు పోయి పడతావు కెమెరా ఉండి ఏడు తీసా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తుల గురించి ఇంకా తెలియరాలేదు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో పూజలు చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మనం స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ వీడియో చూస్తున్నాం. వీడియోలో క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులు చూస్తున్నాం. అలాగే క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్ వీడియోలో మనం ఈ వస్తువులను చూడొచ్చు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో పూజలు చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ ప్రదేశంలో ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో పూజలు చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కృష్ణ, చెప్పండి, ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారా? ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? రంగిణి, ఏదైతే నందినగర్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద ఏదైతే క్షుద్ర పూజల కలకలం రేగిందో దీని మీద అటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలోనే ఉన్న ఖాళీ స్థలంలో అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లుగా అక్కడ పోలీసులు కొన్ని ఆనవాళ్లు గుర్తించడం కూడా జరిగింది. ఒక ఎర్రని బట్ట, దానిపైన ఏదైతే ముగ్గు వేసి కుంకుమ, నిమ్మకాయలు, ఆ తర్వాత ఒక బొమ్మ, తల వెంట్రుకలు, వీటన్నిటిని కూడా పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు ఏదైతే
కేసీఆర్ ఇంటికి సెక్యూరిటీగా ఉన్న సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు స్పాట్ కి చేరుకున్నారు. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఆ తెల్ల వెంట్రుకలు ఎవరు ఏంటి అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపుతాం. అయితే ఖచ్చితంగా ఆ తెల్ల వెంట్రుకలు ఎవరివి ఏంటి అనే విషయం తెలుస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కేసీఆర్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలతో పాటు నందినగర్ ఇన్స్టిట్యూట్ పరిసర ప్రాంతంలో దాదాపు 60కి పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం దీనికోసం ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశారు. అయితే ఇది మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసి ఈ క్షుద్ర పూజలు జరిగాయా, లేదంటే ఎవరైనా కావాలని క్షుద్ర పూజల వ్యవహారానికి సంబంధించి స్థానికంగా కొంత అలజడి సృష్టించేందుకు ఆకతాయిలు చేసిన పని, వీటన్నిటిపైన కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. దాంట్లో ఏవైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతారు. ఎవరైతే ఈ పనికి ఘాతుకానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక పక్కన అసలే ఎన్నికల సమీపం దగ్గర పడుతున్నాం. ఇటీవల కాలంలో ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బయటికి రావడం, సో ఈ క్రమంలోనే ఆయన ఇంటికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఈ విధంగా క్షుద్ర పూజలు రావడం అనేది కొంత ఉద్రిక్తత వాతావరణానికి అలాగే అనుమానాలకు తావివ్వడం కూడా జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ఇది కావాలని చేసిన కుట్రనే సీఎం కేసీఆర్ ని మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసి ఏదైతే ఈ క్షుద్ర పూజలు చేశారంటూ ఆరోపణలు చేశారు. జనాలు చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా అక్కడికి చేరుకోవడంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా తిప్పి పంపే ప్రయత్నం కూడా చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ ఏదైతే క్షుద్ర పూజల వ్యవహారానికి సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటన్నింటినీ కూడా అక్కడి నుంచి పోలీసులు తొలగించడం కూడా జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి పోలీసులు అంతా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అక్కడ ఉన్న జనాలందరూ కూడా ఎవరు గుమ్మికాడకూడకుండా వారందరినీ కూడా తిప్పి పంపారు. ప్రస్తుతం అలాగే అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సో ఇలాంటి వాటి తరచుగా ఇలాంటి క్షుద్ర పూజల వ్యవహారాలకు సంబంధించి ఇవన్నీ కూడా మనం గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా పల్లెటూరు ప్రాంతంలో చూస్తుంటాం. అలాంటిది సీఎం ఇంటి సమీపం మాజీ సీఎం ఇంటి సమీపంలో ఇలాంటివి జరగడం అనేది కొంత టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పిందని పోలీసులు చెప్తున్నారు. సో భయపడాల్సిన పనేం లేదు. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేపట్టి నిందితులు ఎవరనేది మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే జనాలు మాత్రం ఇది కేసీఆర్ కి కావాలని టార్గెట్ చేసి ఎవరు క్షుద్ర పూజలు చేశారంటూ చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా పెద్ద ఎత్తున ఈ వార్త రావణంలో వ్యాపించడంతో జనాలు అక్కడికి రావడంతో పోలీసులు అందరూ కూడా వారిని తిప్పి పంపడం కూడా జరిగింది. ప్రస్తుతం అంతా అంటే పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఇలాంటి వదంతులు పుకార్లు కూడా ఎవరు నమ్మకూడదు, ఎవరు భయపడాల్సిన పని లేదని కూడా పోలీసులు వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పారు. అయితే ఆ సీసీ కెమెరాల వ్యవహారానికి సంబంధించి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే ఆ ఖాళీ స్థలం వైపు ఉన్న సీసీ కెమెరాలు కేసీఆర్ ఇంటి నివాసానికి ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ టైంలోనే దాంట్లో ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రాత్రి 1 గంట నుంచి 2 గంటలు అంటే ముందుగానే 12 గంటల ప్రాంతం నుంచి 3 గంటల వరకు పోలీసులు ఆ టైమింగ్ లో ఉన్న సీసీ ఫుటేజ్ అన్నింటినీ కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ. నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ ఇంటి ప్రక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయి. కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తుల గురించి ఇంకా తెలియరాలేదు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు, కుంకుమ, వెంట్రుకలు, నిమ్మకాయలతో పూజలు చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నిమ్మకాయలు నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి. నిమ్మకాయలు కుంకుమ అదే దగ్గర నువ్వు గెట్టబోతావు.